పార్లమెంటరీ ప్రివిలేజెస్ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 105 అండ్ 194 డీల్స్ విత్ ప్రివిలేజెస్. 105 ఏమో పార్లమెంట్ సంబంధించింది అయితే 194 స్టేట్ లెజిస్లేచర్కి సంబంధించింది. అసలు ఈ పార్లమెంటరీ ప్రివిలేజెస్ అనే కాన్సెప్ట్ మనం బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం, బ్రిటన్ నుంచి బారో చేసుకున్నాం. ఇన్ఫ్యాక్ట్ 44వ రాజ్యాంగ సవరణ 1978కి ముందు ఆర్టికల్ 105లో యూకే బ్రిటిష్ హౌస్ ఆఫ్ కామన్స్ మెన్షన్ కూడా ఉండేది. ఆ తర్వాత మరీ బాగోదని అది తీసేసి మన పార్లమెంటేరియన్స్ ఇంతకుముందు ఏవైతే ప్రివిలేజెస్ ఎంజాయ్ చేస్తున్నారో అవన్నీ ఎంజాయ్ చేస్తున్నారని రాశారు. సో ఇండియన్ పార్లమెంటరీ ప్రివిలేజెస్ అనేవి బ్రిటిష్ హౌస్ ఆఫ్ కామన్స్ నుంచి ఆ మోడల్లో తీసుకున్నాం. ఇక్కడ ఆర్టికల్ 105, 194 ఏం చెప్తున్నాయి? ముందుగా పార్లమెంటరీ ప్రివిలేజెస్ అనేవి లెజిస్లేటర్స్కి స్పెషల్గా ఇవ్వబడినవి. ఎందుకంటే వాళ్ళు ఎంపీస్, ఎమ్మెల్యేస్ అయినప్పుడు వాళ్ళ యొక్క స్వేచ్ఛ సంపూర్ణంగా ఉండాలి. లేకపోతే వాళ్ళు నిష్పక్షపాతంగా వాళ్ళు పనులు చేసుకోలేరు, లేదా భయంతో చేయాల్సి వస్తుంది అన్నమాట. ఇక్కడ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఒకటి ఉంది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ మనకి ప్రతి ఒక్క భారత పౌరుడికి ఎవ్రీ ఇండియన్ హ్యావ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఇన్ ఆర్టికల్ 19 clause 1 clause A ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. కానీ ఇండివిజువల్ రైట్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్కి ఒక ఎంపీకి ఉన్న ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి తేడా ఏంటంటే ఆర్టికల్ 19 clause 1 clause Aకి 19 clause 2లో రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అంటే యావరేజ్ సిటిజన్కి ఉండే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ రిస్ట్రిక్టెడ్ అండర్ 19 clause 2. 19 clause 2లో ఏం రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి? సెక్యూరిటీ ఆఫ్ ఇండియా, sovereignty and integrity of India, friendly relations with the foreign states, defamations, contempt of court, incitement of an offence, public order, ఇట్లాంటి పెద్ద లిస్టే ఉందన్నమాట 19 clause 2లో. అయితే ఇక్కడ ఆర్టికల్ 105 ప్రకారం ఒక ఎంపీ కనుక పార్లమెంట్లో ఏదైనా మాట్లాడితే 194 ప్రకారం ఒక ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ స్టేట్ లెజిస్లేచర్ ఏదైనా మాట్లాడతారు విత్ ఇన్ ద హౌస్, ఈ బయట రిస్ట్రిక్షన్స్ ఏమీ వర్తించవు. వాళ్ళు మాట్లాడిన దానికి హౌస్లోనే క్వశ్చన్ చేయాలి, కానీ బయట ఏ కోర్టులో ఏ రిస్ట్రిక్షన్తో క్వశ్చన్ చేయడానికి లేదనమాట. సో ద ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మెన్షన్ ఇన్ ఆర్టికల్ 105 అండ్ 194 ఈజ్ వైడర్ దాన్ ద ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ మెన్షన్ ఇన్ ఆర్టికల్ 19 clause 1 clause A. ఎందుకంటే 105, 194 కింద 19 clause 2 రిస్ట్రిక్షన్స్ ఏమీ వర్తించవు. విత్ ఇన్ ద హౌస్ వాళ్ళు ఏం మాట్లాడినా స్పీకర్ కానీ చైర్మన్ కానీ వాళ్ళు తీసుకునే డెసిషనే, కానీ బయట ఏ కోర్టులో మనం క్వశ్చన్ చేయలేము. అయితే ఒక ఎమ్మెల్యే ఎంపీ బయట మాట్లాడితే, హౌస్ బయట మాట్లాడితే సామాన్య పౌరుడిగా అతనికి కూడా అన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, శిక్ష కూడా ఉంటుంది అనమాట. సో ఇట్స్ అ ఫండమెంటల్ రైట్, బట్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ నాట్ అబ్సల్యూట్ బయట పౌరులకి. ఇక్కడ పార్లమెంటరీ ప్రివిలేజెస్ రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి ఇండివిజువల్, రెండోది కలెక్టివ్. ఇండివిజువల్ ప్రివిలేజెస్కి వస్తే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ టు ఓట్, ఫ్రీడమ్ ఫ్రమ్ అరెస్ట్. అరెస్ట్ అంటే ఇక్కడ సివిల్ కేసుల్లో హౌస్ ప్రొసీడింగ్స్ జరుగుతున్నప్పుడు 40 రోజుల ముందు 40 రోజుల తర్వాత అరెస్ట్ చేయకూడదు. అయితే క్రిమినల్ కేసుల్లో మాత్రం అరెస్ట్ చేయొచ్చు. క్రిమినల్ కేసుల్లో మాత్రం ఎంపీని కానీ ఎమ్మెల్యేని కానీ ప్రొసీడింగ్స్ జరుగుతున్నా అరెస్ట్ చేయొచ్చు అనమాట. సో సివిల్ కేసులోనే ఇమ్యూనిటీ. కానీ మీరు చూస్తే ఇండియాలో పదవిలో ఉన్నప్పుడు ఏ కేసు ఉన్న అరెస్ట్ అవ్వని వ్యక్తులు ఇద్దరున్నారు. ఆర్టికల్ 361 ప్రకారం, ఆర్టికల్ 361 ప్రకారం ప్రెసిడెంట్ అండ్ గవర్నర్స్ కెనాట్ బి అరెస్టెడ్ ఆన్ ఎనీ గ్రౌండ్. వాళ్ళని వాళ్ళ పదవీ కాలంలో ఉన్నప్పుడు అరెస్ట్ చేయలేమన్నమాట. సో ఆర్టికల్ 361 ప్రొవైడ్స్ ఎ కాన్స్టిట్యూషనల్ షీల్డ్ ఫర్ ప్రెసిడెంట్ అండ్ గవర్నర్స్. ఈ ప్రొటెక్షన్ అనేది ప్రైమ్ మినిస్టర్ కానీ, మినిస్టర్స్ కానీ, ఎంపీస్ కానీ, ఎమ్మెల్యేస్ కానీ ఎవరికీ లేదు. కానీ ప్రెసిడెంట్ అండ్ గవర్నర్స్కి మాత్రం 361లో స్పెషల్ ప్రొటెక్షన్ ఉంది. సో కమింగ్ టు పార్లమెంటరీ ప్రివిలేజెస్, ఇండివిజువల్ ప్రివిలేజెస్ అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఫ్రమ్ అరెస్ట్, ఫ్రీడమ్ టు ఓట్, ఇవన్నీ. కలెక్టివ్ ప్రివిలేజెస్ కూడా కొన్ని ఉన్నాయి. రైట్ టు స్టాప్ పబ్లికేషన్ ఆఫ్ సర్టెన్ ప్రొసీడింగ్స్. పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ కొన్ని బయట ఎవరు పబ్లిష్ చేయకుండా ఆపే హక్కు కూడా ఎలుకుంటుంది. ఆర్ రైట్ టు ఎక్స్క్లూడ్ ఫ్రమ్ స్ట్రేంజర్స్, ఎక్స్క్లూడ్ స్ట్రేంజర్స్ ఫ్రమ్ ప్రొసీడింగ్స్. బయట వాళ్ళని పార్లమెంట్ ప్రొసీడింగ్స్లోకి కొంత టైం రాకుండా కూడా చూడొచ్చు. రైట్ టు కండక్ట్ ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ అని కూడా అనొచ్చు దీన్ని. రైట్ టు కండక్ట్ ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ అంటే
ఎవరిని రానికుండా క్లోజ్డ్ ప్రొసీడింగ్స్ అనమాట. మీకు తెలిసే ఉంటుంది, కొన్ని బిల్స్ పాస్ అయ్యేటప్పుడు ఈవెన్ లోక్సభ టీవీ, రాజ్యసభ టీవీ కూడా ఆపేస్తారు, ఒక్కోసారి టీవీ ప్రసారాలు కూడా ఆపేస్తారు. అదేవిధంగా రైట్ టు పనిష్ ఫర్ కంటెంప్ట్ ఆఫ్ ద హౌస్. హౌస్లో వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ ఎవరైనా కంటెంప్ట్ ఆఫ్ ద హౌస్ చేసినప్పుడు ఆ పనిష్ చేసే అధికారం కూడా హౌస్కు ఉంటుంది. ఇవన్నీ కలెక్టివ్ ప్రివిలేజెస్. ఇండివిజువల్ ప్రివిలేజెస్, కలెక్టివ్ ప్రివిలేజెస్. అయితే యాజ్ వీ హ్యావ్ డిస్కస్డ్, వీ హ్యావ్ బారోడ్ అవర్ పార్లమెంటరీ ప్రివిలేజెస్ ఫ్రమ్ బ్రిటిష్ కాన్స్టిట్యూషన్. బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ నుంచి మనం పార్లమెంటరీ ప్రివిలేజెస్ తీసుకున్నాం. అయితే బ్రిటన్లో ఈ మధ్యలో పార్లమెంటరీ ప్రివిలేజెస్కి చట్టం కూడా చేశారు, కానీ ఇండియాలో కోడిఫికేషన్ లేదు. అంటే కేవలం 105, 194 బేస్ చేసుకునే పార్లమెంట్ ప్రివిలేజెస్ ఎక్సైజ్ చేస్తుంది, కానీ దానికి సంబంధించిన సపరేట్ చట్టం లేదనమాట. ఏవివి పార్లమెంట్ ప్రివిలేజెస్కి వస్తాయో ఏవివి రావో ఒక లైన్ అనేది ఎక్కడా లేదు. దాంతో చాలా పెద్ద కన్ఫ్యూజన్ ఉంది. సో దెర్ ఇస్ అ క్వశ్చన్, దెర్ ఇస్ అన్ అర్జెంట్ నీడ్ టు కోడిఫైడ్ పార్లమెంటరీ ప్రివిలేజెస్. పార్లమెంటరీ ప్రివిలేజెస్ చట్ట రూపంలో తేవాలన్న అర్జెంట్ నీడ్ అయితే ఇప్పుడు మనకు ఉంది. తేవాల్సిన అర్జెంట్ అవసరం అనమాట, అత్యవసరం మనకి ఎప్పుడు ఉంది. అయితే పార్లమెంటరీ ప్రివిలేజ్ సంబంధించి జ్యుడిషియల్ రివ్యూ ఉందా లేదా అనే డిస్కషన్ ఎప్పుడు జరుగుతుంటుంది. కేఆర్ సింగ్ కేసులో ఒక మాట అన్నారు, పార్లమెంటరీ ప్రివిలేజెస్ ఆర్ సబ్జెక్ట్ టు ఫండమెంటల్ రైట్స్ అని. అంటే ప్రజల ప్రాథమిక హక్కులు, పార్లమెంటరీ ప్రివిలేజెస్ అనేవి హార్మోనియస్గా ఉండాలి. ప్రజల యొక్క ప్రాథమిక హక్కులు తీసేసి పార్లమెంటరీ ప్రివిలేజెస్ వాటి మీద చొరబట్టడానికి లేదు అని చెప్పి. కానీ వీటిపైన పూర్తి స్థాయి చట్టం వస్తే తప్పితే మనకి పార్లమెంటరీ ప్రివిలేజెస్ అంటే ఏంటి అనేది ఇండియాలో ఒక డిమార్కేషన్ ఉండదు. కానీ ఎందుకు చట్టం రావట్లేదంటే, ఒకసారి చట్టం వస్తే జ్యుడిషియల్ రివ్యూ వచ్చేసేసి ఎక్కువ కేసుల్లో సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యే అవకాశం కూడా ఉందన్నమాట. మనందరికీ తెలుసు, ఆర్టికల్ 122 ప్రకారం సుప్రీంకోర్టు పార్లమెంట్ విషయాలు ఇన్వాల్వ్ అవ్వకూడదు, ఆర్టికల్ 121 ప్రకారం పార్లమెంట్ సుప్రీంకోర్టు విషయాలు ఇన్వాల్వ్ అవ్వకూడదని. కానీ కొన్ని సందర్భాల్లో ప్రివిలేజెస్ విషయంలో కూడా కేసులు రివ్యూకి వెళ్తున్నాయి, రివ్యూ కూడా కోర్టులు చేస్తున్నాయి. సో దెర్ ఇస్ అ లిమిటెడ్ జ్యుడిషియల్ రివ్యూ ఆన్ పార్లమెంటరీ ప్రివిలేజెస్ అని చెప్పొచ్చు. పార్లమెంట్ హ్యాస్ ద అల్టిమేట్ అథారిటీ, దానిలో డౌట్ లేదు. కానీ ఎప్పుడైతే ప్రజలు ప్రాథమిక హక్కులు తీసేస్తున్నారో అప్పుడు మాత్రం జ్యుడిషియల్ రివ్యూ ఉందని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. కాన్స్టిట్యూషనల్ రివ్యూ కోసం జస్టిస్ వెంకటాచలయ కమిటీ వేసిన కమిటీ, జస్టిస్ వెంకటాచలయ కమిటీ ఆన్ కాన్స్టిట్యూషనల్ రివ్యూ కోసం, రాజ్యాంగాన్ని సమీక్షించడం కోసం జస్టిస్ వెంకటాచలయ కమిషన్ వేశారు. అంటే కాన్స్టిట్యూషన్ రివ్యూ చేయడం కోసం వెంకటాచలయ కమిటీ కూడా వేశారు. ఈ కమిటీ కూడా పార్లమెంటరీ ప్రివిలేజెస్ను ప్రాపర్గా డిమార్కేట్ చేస్తూ ఒక చట్టం రావాలని సూచించింది.